ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మార్చి నెల 10వ తేదీ నుండి మార్చి నెల 16వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కుంభరాశిలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు. మీనరాశిలో బుధ, రాహుగ్రహాలు. మేషరాశిలో గురుగ్రహము. అలాగే కన్యారాశిలో కేతుగ్రహము. మకర రాశిలో కుజగ్రహము సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో గురువు 6వ స్థానంలో, కేతువు 10వ స్థానంలో కుజగ్రహం, 11వ స్థానంలో రవి, చంద్ర, శని, శుక్రగ్రహాలు, 12వ స్థానంలో బుధ, రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారం వలన ఈ మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన స్థితి కనబడుతోంది. చురుకుగా నిర్ణయాలు తీసుకోవడం, సరైన సమయంలో సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. ఆలోచన తీరు చక్కగా ఉంటుంది. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయగలుగుతారు. అలాగే ధనయోగాదులు ఈ వారం బాగా అనుకూలంగా ఉంటాయి. ధనస్థితి కుదుట పడుతుంది. ధైర్యంగా అన్ని పనులకి ముందడుగు వేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరినీ కలవడం, మాట్లాడటం, వారితోటి శుభకార్యాల్లో పాల్గొనడం అలాంటివి జరుగుతాయి. అంత ఆనందదాయకంగానే నడుస్తుంది. అలాగే గృహ వాహన యోగాదులు మధ్యస్థంగా ఉంటాయి. క్రయ విక్రయాది విషయాలన్నీ కూడా కొంత మధ్యస్థంగానే ఉంటున్నాయి. కాబట్టి ఈ వారం అంత అనుకూలం కాదనే అనుకోవాలి. వ్యాపారాలు మంచి లాభసాటిగానే జరిగే అవకాశం ఉన్నది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశం బాగానే ఉంది. విద్యార్థులకి మంచి అనుకూలమైన స్థితి ఉన్నది. విద్యార్థులు విద్యల్లో రాణిస్తారు. అనుకూలమైన ఫలితాలని చూడగలుగుతారు. గృహంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉన్నది. శుభవార్తలు వినగలుగుతారు. అలాగే ఆరోగ్య సమస్యలు సాధారణంగా ఉంటాయి. ఆర్థికపరమైన ఒత్తిడి బాగానే తగ్గుతుంది. దాన్ని బట్టి కొంత మెసులుబాటు కలిగే అవకాశం ఉన్నది. రుణ సంబంధించిన విషయాలలో అంత అనుకూలమైతే లేదు. కానీ రుణాలు మనం అప్లై చేయడం, అవి రావడం అదంతా కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. పాత మిత్రుల్ని కలవగలుగుతారు. అలాగే కుటుంబంలో సౌఖ్యం బాగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఈ వారం కొంత మధ్యస్థంగా ఉంది. సాధారణమైన విషయాల్లో అయితే పెట్టుబడులు అవి ఉపకరిస్తాయి. నూతన వస్తువులు, ఆభరణాలు మొదలైనవి కొనగలుగుతారు. భాగ్యస్థితి వృద్ధి అవుతుంది. అనుకూలమైన స్థితిలోనే భాగ్యం ఉంటుందని తెలుస్తుంది. మనం పెట్టిన పెట్టుబడులు అవన్నీ కూడా కొంత వృద్ధి అయ్యి మనకి అనుకూలమైన సంతృప్తిని చూపగలుగుతాయి. అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే ఉంది.
పెద్దగా ఇబ్బంది లేకపోయినా అంత సజావుగా నడవకపోయినా కొంతవరకు సాధారణ స్థితే ఉంటుంది. పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవని తెలుసుకోవాలి. అలాగే ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి విషయంలో కూడా అనుకూలతలు ఎక్కువగానే ఉన్నాయి. అన్ని విషయాల్లో కూడా కొంత సంతృప్తి అయితే కనబడుతోంది. చేసిన పనికి గుర్తింపు వస్తుంది. అలాగే ఉద్యోగ వ్యవహారాది వ్యాపారాది విషయాలలో కూడా బాగానే అనుకూలత ఉన్నది. ఈ వారం ఈ మేషరాశి వారికి ఉద్యోగ స్థితిలో మంచి అనుకూలత ఉండడమే కాకుండా మరొక రూపంలో కూడా ఆర్థిక ఆదాయాలు పెరిగే అవకాశం ఉన్నది. మనం చేసిన శ్రమకి గుర్తింపు లభిస్తుంది. అనుకూలమైన స్థితిగతులు కనబడుతున్నాయి బాగానే. మనం వృత్తి ఉద్యోగాదుల్లో మార్పులు చేర్పులు కోరుకునే వాళ్ళకి ఇది అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. ప్రయత్నాలు చేసుకోవచ్చు, ఇబ్బంది లేకుండానే ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఒక పద్ధతి ప్రకారం అనుకున్నది అనుకున్నట్టుగా చేసే విధానంగా ఒక క్యాల్కులేషన్తో ఖర్చులు పెట్టుకోగలుగుతారు. ఖర్చుల్లో దుబారా అరికడతారు, కొంత జాగ్రత్త వహిస్తారు. అనుకూలమైన స్థితి ఉన్నది. భవిష్యత్తు అవసరాలకు సంబంధించిన ఖర్చులు కూడా చేయవలసి వస్తుంది. అలాగే దూర దేశాలు దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి అనుకూలమైన స్థితిగతులు బాగానే ఉన్నాయి. దూర ప్రాంతాల నుంచి కూడా మంచి అనుకూలమైన వార్తలు వింటారు. అన్ని రకాల విషయాల్లో కూడా శుభదాయకంగానే ఉందని తెలుస్తోంది. ఈ మేషరాశి వారికి ఈ వారం బాగా అనుకూలంగానే ఉన్నది. ఇంకా కొంత చిన్న చిన్న సమస్యలు తొలగిపోయి అనుకూలత పెరగడం కోసం ఈ మేషరాశి వారు ఈ వారం ఈశ్వరుని ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.